హాయ్ ఫుడీస్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ వుడ్ యాపిల్ జ్యూస్. ఈ వుడ్ యాపిల్ జ్యూస్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏంటని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మార్చ్ మంత్ స్టార్ట్ అయిపోయింది, అలాగే ఎండలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఈ ఎండాకాలంలో చల్లచల్లగా ఏదైనా తాగాలని ఎక్కువగా అనిపిస్తుంటుంది. అందుకోసమని మనం జ్యూసెస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగడం వల్ల ఎంతో హెల్తీగా ఉంటాం. ఈ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీన్ని వెలగపండు అని అంటారు, అలాగే మా ఏరియాలో అయితే ఎలక్కాయ అని పిలుస్తాం. వీటినన్నిటిని ఇలా బాగా పగలగొట్టుకొని అందులో ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసి ఆ గుజ్జు మొత్తం బాగా కలిసేలాగా ఒక స్పూన్ సహాయంతో మెత్తగా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం రుచి కోసమని ఒక చిటికెడు ఉప్పును యాడ్ వేసుకొని బాగా ఇంకొకసారి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇది ఫస్టే ఎందుకు, అలాగే ఇలాచీని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మిక్సీలోకి వేసినప్పుడు జ్యూస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది గుజ్జుగా ఉంటుంది కాబట్టి ఇలా బాగా మెత్తగా కలుపుకోవడం వల్ల మిక్సీ జార్లో వేసినప్పుడు జ్యూసర్కి మరీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అలా కలుపుకున్న దాన్ని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో ఈ గుజ్జుతో 4 నుంచి 5 గ్లాసుల వరకు జ్యూస్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఒక గ్లాసుకు గాను 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ లేకుంటే బెల్లం పౌడర్ని నేను యాడ్ చేసుకుంటున్నా. మీకు స్వీట్ అనేది ఇంకొంచెం కావాలంటే ఇంకా కొద్దిగా స్వీట్ని యాడ్ చేసుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని మిక్స్ చేసి దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేస్తే అది పేస్ట్ అనేది బాగా జ్యూస్ అవ్వదన్నమాట. అందుకని 1 గ్లాస్ వేసుకొని అది మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. బాగా ఇలా పేస్ట్ అయిపోయిన దాంట్లోకి ఇంకొక 3-4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు వడగట్టేసుకోవాలి. అలా వడగట్టుకుంటే మనకు ఈ వెలగపండు జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్కి సిద్ధంగా ఉంది. అలాగైనా తాగేసేయండి, లేకుంటే మీకు చల్లగా కావాలంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయినా తాగొచ్చు. దీనివల్ల గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఈ సమ్మర్లో కూల్నెస్ని కూడా పెంచుతుంది మన బాడీకి. అందుకని ఈ కాయలు దొరికితే మస్ట్ అండ్ షుడ్ చేసుకొని తాగండి. ఎలా సార్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు subscribe Bharti Fusion Olgas, like and comment also.